నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ ఎనాలిసిస్‌లో ముందుగా సాక్షి పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. సాక్షి పోలవరానికి మరో ద్రోహం అట. కుడి ఎడమల దగ. కుడి కాలువ సామర్థ్యం 11,000, ఎడమ కాలువ సామర్థ్యం 8,000 క్యూసెక్కులే. ఈ సామర్థ్యంతో చేసిన పనులకి నిధులు ఇస్తామని తేల్చి చెప్పిందట కేంద్రం. పోలవరానికి మరో ద్రోహం చేస్తున్నారు. ఇప్పటికే 45 అడుగులు ఉన్నదాన్ని 41కి తగ్గించారు అనేది కేంద్ర క్యాబినెట్‌లో డెసిషన్ అయింది. కేంద్ర క్యాబినెట్‌లో 45 అడుగుల నుంచి 41 అడుగులకి పోలవరం హైట్‌ని తగ్గిస్తేనే మేము నిధులు ఇస్తామన్నారు. అక్కడ ఒక 4 అడుగులు తగ్గిందంటే మొత్తం ఆ పోలవరం జీవనాడి కాదు అది. అది ఒక జీవోత్సవం అయిపోద్ది. ఇంక అట్లాంటిది వల్ల ఆ పోలవరానికి సంబంధించి కుడి, ఎడమ కాలువలకు కూడా దగా చేస్తారట. కుడి కాలువ సామర్థ్యాన్ని 11,000కు, ఎడమ కాలువ సామర్థ్యాన్ని 8,000కు. అసలు యాక్చువల్‌గా వాటికి ఉన్నది ఎంత అంటే కుడి కాలువ సామర్థ్యం 17,560 క్యూసెక్కుల నీళ్లు. 17,500 క్యూసెక్కుల నీళ్ళ నుంచి 11,000కి తీసుకొచ్చారు. ఇంకోటి ఎడమ కాలువకు కూడా 17,580 క్యూసెక్కులు. దాన్ని మొత్తం 50% తగ్గించారు. 8,000కే తగ్గించారు. 8,000 అంటే ఇక 40%. 17,580, 17,560 ఉన్నదాన్ని ఒకదాన్ని 11,000 చేశారు. ఒకదాన్ని 8,000 క్యూసెక్కులు చేశారు. అంటే నీళ్లను తగ్గియటం అంటే రైతులకి నోట్లో మట్టి కొట్టినట్టే కదా! ఈ పోలవరం జీవనాడి ఈ రాష్ట్రానికి అంటున్నారు. జీవనాడి అయితే ఇంక పెంచాలి గాని తగ్గిస్తారా ఎవడన్నా? ఇప్పుడు 17,560 ఉన్నదాన్ని ఇంకొక 3,000 పెంచి 20,000 క్యూసెక్కులు చేయాలా? కానీ దాన్ని ఏం చేస్తున్నారు? 11,000 క్యూసెక్కులకి చేస్తున్నారు కుడి కాలువని. ఎడమ కాలువని 8,000 క్యూసెక్కులకి చేస్తున్నారు. ఎత్తుని 45 నుంచి 41 తగ్గిస్తున్నారు. ఇదంతా దేనికి మీరు లోపాయకారి ఒప్పందాలేంది కేంద్ర ప్రభుత్వంతోని? ఒక ప్రాజెక్ట్, ఒక నీటిపారుదల ప్రాజెక్ట్ అంటే ఒకసారి కడితే ఊకుకు కట్టేది కాదు. మళ్ళా 10 సంవత్సరాలకు దాన్ని ఏదో పెంచడానికి, తగ్గియటానికి ఉండదు. ఒకసారి కట్టినమంటే కొన్ని శతాబ్దాల పాటు ఉంటుంది. ఇప్పుడు నాగరసాగర్ ప్రాజెక్ట్ ఉంది, శ్రీశైలం ఉంది. ఇట్లాంటి దాదాపు 70, 80 సంవత్సరాలైంది నిర్మించి. ఇంకా దానికంటే కాటన్ బ్యారేజ్ ఉంది, సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్. ఇగో ఇట్లాంటి ప్రకాశం బ్యారేజ్ ఉంది. ఇయి ఎప్పుడో కట్టినయి. కొన్ని దశాబ్దాల క్రితం కట్టినయి ఇయ్యాటికి కూడా వాడుకుంటున్నాం మనం. అంటే నిర్మాణం చేసేటప్పుడే దానికి కరెక్ట్‌గా అన్ని కొలతలతోని, అన్ని సామర్థ్యంతోని నిర్మించాలి తప్ప, ఇయాల మీరు ఈ క్యూసెక్కులు తగ్గిస్తే దాదాపు సగానికి సగం క్యూసెక్కులు తగ్గిస్తున్నారు. అయి ఏం ఉపయోగపడతాయి రైతులకి? సాలిసాలని నీళ్ళొస్తాయి. సాలిసాలని సాగయిద్ది. అయినప్పటికీ దేనికి మీరు లోపాయకారి ఒప్పందం కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని తేలేక, కేంద్రాన్ని ఒప్పించలేక, కేంద్రాన్ని కన్విన్స్ చేయలేక, మీరు వాళ్ళు నిధులియ్యరు కాబట్టి నేను ఎత్తు తగ్గిస్తా, నిధులియ్యరు కాబట్టి సామర్థ్యం తగ్గిస్తా అంటే ఎవరికి అన్యాయం చేస్తున్నట్టు మీరు? మీరు 45 సంవత్సరాల రాజకీయ అనుభవం అంటారు చంద్రబాబు నాయుడు గారు. విజన్ ఉన్న నాయకుడిని అంటున్నారు. మీ విజను, మీ రాజకీయ అనుభవం దేనికి ఉపయోగపడాలి? ఈ రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడాలి. కానీ దేనికి ఉపయోగపడుతుంది? కేంద్ర ప్రభుత్వానికి ఆదా చేయడానికి ఉపయోగపడుతుంది. పెట్టుబడిదారులకి, పెత్తందారులకు ఉపయోగపడుతుంది అనే ఒక చర్చ ఇయాల జరుగుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకంతో ఖజానాకు 4,753 కోట్ల భారమట. 2017లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి పంపిన DPR 2లో తప్పిదం ఫలితం ఇది. 2017లో అప్పటి చంద్రబాబు గారి ప్రభుత్వం DPR 2 అని పంపిందట. ఇక ఆ 2 ఫలితం అట ఇది. ఆ పాపమే. ఇప్పటికే ఎత్తును 45.72 నుంచి 41.15 మీటర్లకు తగ్గించి బ్యారేజ్‌గా మార్చేసిన వైనం. పోలవరం ప్రాజెక్ట్‌ని బ్యారేజ్ చేశారు. 45.72 మీటర్ల హైట్ ఉన్నదాన్ని 41.15 మీటర్లు తగ్గించడం అంటే అది బ్యారేజ్ అయిపోద్ది. ఈ అంశాన్ని ఎత్తి చూపిన గత వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం తాజాగా అయ్యే వ్యయము, విభాగాల వారి పరిమితులు ఎత్తేసి నిధులు ఇవ్వాలని వినతి. ఆ నిధులు ఇస్తామని 2023 జూన్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అంగీకారం. తీరా ఇప్పుడు బాబు ప్రభుత్వం తప్పిదం మేరకే నిధులు ఇస్తామని స్పష్టీకరణ. నష్టపోతున్న నోరు మెదపని రాష్ట్ర ప్రభుత్వం సర్వత్రా విమర్శలట. ఇది ఏ విమర్శలు ఉంది? వాళ్ళు ఏదైతే DPR 2 చంద్రబాబు నాయుడు గారు 2017లో పంపిండో కేంద్రానికి, ఆ తప్పిదాన్ని బేస్ చేసుకొని నిధులు ఇస్తుంది తప్ప, ఎందుకంటే మీరే రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా DPR పంపింది అనేది మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి నిర్వాహకం వల్ల పోలవరం విషయంలో డయాఫ్రామ్ వాల్ కొట్టపోయింది. గట్టి వరదొత్తే మళ్ళా DPR 2 పేరుతోని మీరు చేసిన తప్పిదాలు, మీరు చేసిన మిస్టేక్స్ వల్ల ఇవాళ మళ్ళా దానికి ఒక ద్రోహం చేసినట్టు అయింది పోలవరానికి. లిటరలీ ద్రోహమే. 45.72 ఉన్నదానికి 41.15 తగ్గిస్తారు. 17,500 క్యూసెక్కులు ఉన్నదాన్ని ఇలా 11,000కి 8,000కి తగ్గిస్తారు కుడి ఎడమ కాలువలో.
అంటే తప్పనిసరిగా ఇది పోలవరానికి మరో ద్రోహం. ఆల్రెడీ ఒక ద్రోహం ఎత్తులో జరిగింది. ఇంకో రెండో ద్రోహము కుడి కాలువలకి, ఎడమ కాలువలకి ఉన్న సామర్థ్యం తగ్గింపు. ఇంకోటి కక్షే లక్ష్యం చట్టానికి తూట్లు. వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదుల కోసం ఉద్దేశించిన బిఎన్ఎస్ఎస్ సెక్షన్లను సోషల్ మీడియా యాక్టివిస్టులు, ప్రజాస్వామికవాదులపై ప్రయోగిస్తున్న కూటమి సర్కారు. జూలై 1కు ముందు ఉదంతాల అభియోగాలపై చట్టవిరుద్ధంగా బిఎన్ఎస్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు. అది చెల్లదని ఓ కేసులో తీర్పునిచ్చిన రాజస్థాన్ హైకోర్టు. కక్షే లక్ష్యం అట, చట్టానికి తూట్లు. ఇక చట్టానికి తూట్లు లేకపోతే ఏముంటాయి? అంటే ఒక రకంగా వేధింపులు, కక్ష సాధింపు అన్నాక చట్టం పాటిస్తాడు ఎవడన్నా. ప్రొసీజరు వయలేషన్ ఉండదు. నిజంగానే ప్రొసీజరు ఫాలో అయ్యేటోడు అయితే అక్రమ కేసులు పెట్టడు. అక్రమ కేసులు పెడతాడు అంటేనే చట్టానికి తూట్లు పడేసినట్టే. ఇంకోటి జూలై 1న బిఎన్ఎస్ఎస్ భారత న్యాయ సంహిత చట్టం అని వచ్చింది. అది జూలై 1న అమల్లోకి వచ్చింది. జూలై 1 నుంచి జరిగిన అఫెన్స్కే అది వర్తిస్తుంది. కానీ జూలై 1కి ముందు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో జరిగిన అఫెన్సులకు సంబంధించి కేసులు తీస్తారు వీళ్ళు. అప్పుడు జరిగిన సోషల్ మీడియా వ్యవహారాలు, అప్పుడు జరిగిన కేసులు, అప్పుడు జరిగిన పాత కేసులకు సంబంధించి. కానీ అప్పుడు ఏముంది? ఐపీసీ ఉంది. ఐపీసీ ప్రకారం కేసులు నమోదు చేయాలి. కానీ బిఎన్ఎస్ఎస్ ప్రకారం చేస్తున్నాం. స్పష్టంగా వయలేషన్ ఇది. రేపు ఒకవేళ ఇప్పుడు కేసులు నమోదు చేయొచ్చు, కేసులు చేసి రిజిస్టర్ చేసి జైలుకు పంపొచ్చు. రేపు కోర్టులలో ట్రయల్కి వచ్చేటప్పటికి ఎవరైతే ఐఓలు ఉన్నారో, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు బలవుతారు. ఈ నాయకులు బాగానే ఉంటారు. నాయకులు ఇవాళ ఉంటారు, 5 సంవత్సరాల ద్వారా దిగిపోవచ్చు, మళ్ళీ గెలవచ్చు, అది వేరే విషయం. కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు బలవుతారు. వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. ఎందుకంటే స్పష్టంగా జూలై 1 నుంచే బిఎన్ఎస్ఎస్ అమల్లోకి వచ్చింది. అది దేశమంతా తెలుసు. కానీ జూలై 1కు ముందు జరిగిన అఫెన్స్ని తీసుకొచ్చి జూలై 1 తర్వాత అమల్లోకి వచ్చిన బిఎన్ఎస్ఎస్ యాక్ట్లో ఇంప్లిమెంట్ చేస్తే ఏమన్నట్టు? అది కంప్లీట్లీ వయలేషన్ కదా. ఇది జరుగుతుందట. మొత్తానికి కక్షే లక్ష్యంగా పెట్టుకొని చట్టానికి తూట్లు పడుతున్నారు అని చెప్పి ఒక వార్త రాసింది. ఇంకోటి, పేద విద్యార్థుల భవిష్యత్తు కాలు రాస్తున్న ప్రభుత్వం. మంత్రి సత్యకుమార్ తీరుపై శాసనమండలిలో వైఎస్ఆర్సీపీ తీవ్ర ఆగ్రహం. గత సీఎంపై తీవ్ర విమర్శలు చేస్తూ మంత్రి ప్రసంగం. మంత్రి రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని బొత్స మండిపాటు. మంత్రి వైఖరికి నిరసనగా వాకౌట్ చేసిన వైఎస్ఆర్సీపీ సభ్యులు. నిత్యావసర ధరలపై మండలిలో వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానం ఇచ్చిందట. పేద విద్యార్థుల భవిష్యత్తు కాలు రాస్తున్నారని ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మండలి శాసనసభ్యులు నిలదీస్తే ఇది మెడికల్ కాలేజీల పైన. మెడికల్ కాలేజీలు అనుమతులు వచ్చిన వాటిని రద్దు చేశారు. మాకు అవసరం లేదని లెటర్ రాశారు. దానిపైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని శాసన మండలి వైఎస్ఆర్సీపీ సభ్యులు నిలదీస్తే ఆయన దీనికి సమానం చెప్పకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన వ్యక్తిగతమైన దూషణలు, విమర్శలు వ్యక్తిగతంగా చేసిండట. దీనిపైన వైఎస్ఆర్సీపీ సభ్యులు చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. వాకౌట్ చేసి బయటకు వచ్చారు. ఎందుకంటే అడిగేది ఒకటైతే నువ్వు చెప్పేది ఒకటి ఉంటే అది పొలిటికల్ ప్లాట్ఫామ్ కాదు. అది శాసన మండలి, శాసనసభ అంటే ప్రజల గురించి చర్చ జరగాల. రాజకీయ చర్చ, రాజకీయాలుగా కౌంటర్లు, ఎన్కౌంటర్లు కాదు కావాల్సింది. పేద విద్యార్థులకు సంబంధించి 7 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ పూర్తిగా వచ్చినాయి, అనుమతులు వచ్చినాయి నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి. ఎందుకు మీరు వాటిని భర్తీ చేసుకోకుండా మాకు అవసరం లేదని లెటర్ రాశారు. ఇది పేద విద్యార్థులు డాక్టర్ కావాలనుకునే కలపైన విషం చెమ్మినట్టు కాదా అని అడిగారు. అడిగినప్పుడు మీరు సమాధానం చెప్పాలా, రీజన్ ఏందనేది. అది చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఇట్లా, జగన్మోహన్ రెడ్డి అట్లా, ఆయన ఫ్యామిలీ, ఆయన వ్యక్తిగత విషయాలపైన మాట్లాడితే అది కాదు కదా ప్రజలు కోరుకునేది. ప్రజలు మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టింది జగన్మోహన్ రెడ్డి గురించో, ఇంకో నాయకుడి గురించో, వ్యక్తిగత దూషణల కోసం కాదు. ప్రజల గురించి, రాష్ట్రం గురించి మాట్లాడాలి. దానిపైనే వాకౌట్ చేసి బయటకు వచ్చారట. వైఎస్ఆర్సీపీ నేత కుటుంబం కిడ్నాప్ కలకలం. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాట కుప్పం నియోజకవర్గంలో రామకుప్పం మండలంలో గురువారం అర్ధరాత్రి వైఎస్ఆర్సీపీ నేత గోవిందప్ప కుటుంబాన్ని కిడ్నాప్ చేశారట. కిడ్నాపర్ నుంచి వారిని పోలీసులు రక్షించారు. ఈ సమయంలో కిడ్నాపర్లు పరారయ్యారు. ఇది కిడ్నాపే చేశారట. ఎక్కడో కాదు, ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ, కుప్పం కాన్స్టిట్యున్సీలో రామకుప్పం మండలంలో ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీలోనే కిడ్నాపులు. రైట్, ఇది సాక్షికి సంబంధించి. వీడు మద్యం మత్తులో మహిళా కండక్టర్పై దాడి చేసిండట. వాడు సొయ్యి తప్పి మహిళా కండక్టర్ పైన దాడి, అడ్డం వచ్చిన వాళ్ళ పైన దాడి. ఎక్కడిది? జరుగుమల్లి అట, సింగరాయకొండ. మద్యం మత్తులో ఓ యువకుడు ఆర్టీసీ మహిళా కండక్టర్పై దాడి చేశాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కామేపల్లిలో శుక్రవారం జరిగింది. కామేపల్లికి చెందిన పత్తిపాటి హరిబాబు అట.
మద్యం తాగి గ్రామంలో షాపుల వద్దకు వెళ్ళి ఒక్కొక్కరు రూ. 100 ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారికి గద్దించడంతో అటుగా వస్తున్న టంగుటూరు కామెపల్లి ఆర్టీసీ బస్సు కూడా ఎక్కిండట. అడ్డంగా పడుకుండట, ఎక్కటం కాదు. అడ్డంగా పడుకుండా ఇక తాగింది ఏం చేయాలి, లోపల పోయిందంతా ఆగమాగం చేస్తుందని బస్సుకు అడ్డంగా పడుకున్నట. కండక్టర్ సుభాష్ని సెల్ ఫోన్లో వీడియో తీసేందుకు ప్రయత్నించగా ఫోన్ లాక్కొని పగలగొట్టాడు. సుధారాణి కింద పడిపోగా ఆమె ఛాతిపై తన్నిండట. అనంతరం తన చేతికి చిన్న గాయమైందని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళిన హరిబాబు డ్రెస్సింగ్ చేస్తుండగా డాక్టర్ ఎక్కడానికి కేకలేస్తూ ఆసుపత్రిలోని సీసీ కెమెరాలు ఫర్నిచర్ ధ్వంసం చేసిండట. డాక్టర్ రేష్మ ఫిర్యాదు మేరకు జరుగుమిల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది కండక్టర్ సుహాసిని ప్రథమ చికిత్స కోసం పంపించారట. తాగింది ఏం చేయాలో తెలియక కడుపులోకి పోయిన మందు వాడిని పిచ్చి పిచ్చి చేసింది. తెసిపోయి తాగి కొట్లమెడ తిరుగుకుంటూ ఒక్కొక్కళ్ళు రూ. 100 ఇవ్వాలని చెప్పి గొడవ చేసిండట. మళ్ళీ బస్సు వస్తుంటే బస్సుకు అడ్డంగా పడుకుండట. ఇది తాగిన వాళ్ళ కథలు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటారు ఈ సాంప్రదాయము? ఇలా గ్రామాలలో గల్లీకి ఒక బెల్ట్ షాపు. చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్ 1, అక్టోబర్ 2 ప్రాంతంలో తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీ ఫలితం ఇది. ఇక నూతన మద్యం పాలసీ తెచ్చి ఏం చేసిండు, తెలుగుదేశం పార్టీ నాయకులు సిండికేట్ అయి వైన్ షాపులు దక్కించుకోవాలి. మళ్ళీ వైన్ షాపులతో కాకుండా మీరు బెల్ట్ షాపులు పెట్టాలి. గ్రామానికి 10-15 ఒక్కొక్కళ్ళ దగ్గర 2 లక్షలు తీసుకొని లంచాలు ఇచ్చి వైన్ షాపులు దగ్గర బెల్ట్ షాపులు తీసుకుంటున్నారు. ఆ బెల్ట్ షాపుల వాళ్ళకి ప్లస్ ఆ వైన్ షాపుల వాళ్ళకి మధ్యవర్తులు ఎవరు? మళ్ళా ఎక్సైజ్ అధికారులే. ఇది మొత్తం ఒక పంచాయతీలు చేసి ఒక దందా చేస్తున్నారు. ఈ దందా ఫలితమే ఇది. బస్సులకు అడ్డం పడుకుంటారు, ట్రైన్లకు అడ్డం పడుకుంటారు, మహిళల్ని వేధిస్తారు. ఎందుకంటే వైన్ షాపులు పెట్టి గల్లీకోటి అత్యంత దగ్గరలో అందుబాటులో తీసుకొచ్చారు కదా. మంచినీళ్ళు పాలన దొరుకుతాయో దొరకతో కూరగాయలు కానీ నిత్యావసర వస్తువులను దొరుకుతాయో దొరకో ఇంటికి దగ్గరలో కానీ మందు అయితే దొరుకుతుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లోనే హామీ ఇచ్చిండు, నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు ఇస్తా, నాణ్యమైన మద్యానికి మీ గుమ్మం ముందు తెస్తా. జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి వాలంటీర్లతో పెన్షన్లు పంపిణీ చేసి వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకి కడుపులో చల్లగాలకుండా ఇంటికి పంపిణీ చేసిండు. చంద్రబాబు నాయుడు గారు ఏం పంపిణీ చేస్తాడు? మద్యాన్ని పంపిణీ చేస్తాడు. మద్యం కూడా మీ ఇంటి గుమ్మానికి దగ్గరకు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఏం పరిపాలనని వాళ్ళ కాళ్ళ దగ్గర తీసుకొస్తే ప్రజల కాళ్ళ దగ్గరికి ఏనేం చేస్తాడు? ప్రజల కాళ్ళ దగ్గరికి మద్యాన్ని తీసుకొస్తాడు. ఇక మద్యాన్ని తీసుకొచ్చిన ఫలితమే ఇగో ఈ వీడి కథ. తీసుకుపోయి హరిబాబట, పత్తిపాటి హరిబాబు సింధులు దొక్కుతాడు, మామూలుగా లేదు. చెస్ట్ మీద దన్నిండట పాపం కండక్టర్ని. శ్రోతప్పి పడిపోయింది పాపం. ఆమె అడ్డంగా పడుకుండు. ప్రయాణం చేసి 60-70 మంది బస్సులో ఉంటారు, అడ్డంగా పడుకుండు. ఇగో దీని ఫలితమే ఈ మద్యము, బెల్ట్ షాపులు, ఈ ఫలితమే. ఇది కూటమి ప్రభుత్వం నిర్వాకం. ఇగో మందేసి బడి ముందే పడకేసిండట. ఇది కూడా అదే. మందు ఎక్కువై గవర్నమెంట్ స్కూల్ ముందు ఆడ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించిన పేద పిల్లలు చదువుతారు. అంటే వాళ్ళు చదివే దాని పక్కనే బెల్ట్ షాపులు ఉన్నాయట. స్కూల్ పిల్లలు గూడులు బళ్ళ దగ్గర ఉండొద్దు వైన్ షాపులు, కానీ బెల్ట్ షాపులు కదా, వాడు 2 లక్షలు లంచం తీసుకొని పెట్టుకుండు కదా ఇచ్చి, కాబట్టి ఎక్కడైనా అమ్మొచ్చు. ఆ బళ్ళో పంతులు కమ్మిన ఆశ్చర్యం లేదు తాగేటోడు ఉంటే. ఇది ఇలా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి విజను, చంద్రబాబు నాయుడు గారి నూతన మద్యం పాలసీ ఫలితం ఏంటంటే బళ్ళ ముందు, గుళ్ళ ముందు, బస్సుల ముందు, ఆర్టీసీ బస్సుల ముందు తాగి పడుకునే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే అందుబాటులో ఉంది, దగ్గరలో. ప్రజల దగ్గరకు పాలన తెమ్మన్నారు కానీ ప్రజల దగ్గరికి మందు తెమ్మలే. కానీ మందు తెచ్చిండు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఒక వార్త. కూటమి ప్రభుత్వం కళ్ళు నెత్తికెక్కి సోషల్ మీడియా వేదికగా బీజేపీ నేత ఆగ్రహం వ్యక్తం చేసిండట. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా మరో కులం వ్యక్తిని నియమించడం వివాదాస్పదమైంది. నా కులం తెలియదా అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా పార్టీ నేతలపై ధ్వజమెత్తారు. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, రాజమండ్రి సిటీకి చెందిన రొంగల గోపి శ్రీనివాసను ప్రభుత్వం తూర్పు కాపు కార్పొరేషన్లో బీజేపీ కోటాలో డైరెక్టర్గా నియమించింది. అయితే ఆయన తూర్పు కాపు సామాజిక వర్గం కాదు. తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా సామాజిక వర్గం కానీ తనను నియమించడంపై గోపి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు కాపులకి ఇవ్వాల్సింది నాకు ఇచ్చారని ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. పదవి ఇచ్చిన ఆయన మళ్ళీ ఎవడో కాదు, వేరే వాళ్ళు కాదు. తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా పదవి ఇచ్చారట గోపి శ్రీనివాస్కి. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడట. బీజేపీ కోటాలో కొన్ని ఇచ్చారు కదా నామినేటెడ్ పదవులు, దాంట్లో ఆయనకి ఇస్తే అసలు నేను తూర్పు కాపు కాదురా నాయన,
నా కులం ఏదో తెలుసుకోకుండా ఇది ఇయటం అంటే ఎంత ఆంబామో కూటమి ప్రభుత్వానికి కళ్ళు నెత్తికెక్కిని అధికారం అనేది నెత్తికెక్కి ఏం చేయాలో తెలవని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన కార్పొరేషన్ అంటే ఆ సామాజిక వర్గానికి ఇవ్వాలి తూర్పు కాపుకి. ఎవరికో వేరే వాళ్ళకి ఇస్తే ఆ ఇచ్చినోళ్ళు కూడా తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే నేను ఆ సామాజిక వర్గం కాదు, ఆ కులం కాదు. నా కులం తెలవకుండా, నేను ఎవరో తెలవకుండా నాకు పదవి ఇచ్చారంటే ఎంత నిర్లక్ష్యం, ఎంత అహంభావం, ఎంత మదమెక్కిన వ్యవహారం అని చెప్పి ఆయన పోస్ట్ పెట్టిండు. ప్రభుత్వం కళ్ళు నెత్తికెక్కినాయి అని చెప్పి. వాస్తవం ఇది. రైట్. ఇది సాక్షికి సంబంధించి. హామీలపై మళ్ళీ మోసం, ఆలోచనలతో సంపద సృష్టిస్తారట చంద్రబాబు నాయుడు గారు. ఆలోచనలతో కూడా సృష్టించవచ్చా సంపద? ఏం ఆలోచన చేసి సంపద వద్దు? ఎవరికి వద్ది? హెరిటేజ్కా, లూలు కంపెనీకా, లేదా టాటా కంపెనీకా, టీసీఎస్కా? ఇది నిన్న 80 లక్షల కోట్లు నేను తెస్తా అన్నావు కదా, దానికా? ఆలోచనలతోని సంపద సృష్టిస్తాడట. అంటే ఆలోచనలు చేసి ఊహలల్లో జనాలను విహరింపజేస్తారా మీరు? ఏంది ఆలోచనలు చేసేది? అలా వచ్చిన ఆదాయంతో సంక్షేమం కార్యక్రమాలు అమలు చేస్తాం. ఇప్పటికే 6 ఉత్తమ పాలసీలు ప్రకటించా. వాటితో ఈజ్ ఆఫ్ డూయింగ్ను స్పీడ్ ఆఫ్ డూయింగ్ చేస్తా. శాసనసభలో బడ్జెట్పై సీఎం చంద్రబాబు ప్రసంగం. అన్ని వర్గాల వారులో మా ప్రభుత్వంపై ఆకాంక్షలు ఎక్కువగా ఉన్నాయి. అయితే హామీల అమలుకు అప్పులు తేవాలంటే ఎఫ్ఆర్బిఎం షరతులు ఉన్నాయి. అమ్మడానికి ఆస్తులు కూడా లేవు అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇది ఆలోచనలతోని సంపద సృష్టిస్తాడట. ఇప్పటికేనట 6 ఉత్తమ పాలసీలు ప్రకటించాడట. దాంతో బాగా డబ్బులు వస్తున్నాయట. దాంట్లో మందు ఒకటి. 6 ఉత్తమ పాలసీలలో మందు పాలసీ, ఏది లిక్కర్ పాలసీ కూడా ఒకటి. ఆ లిక్కర్ పాలసీ ఫలితమే ఆర్టీసీ బస్సులకు అడ్డంగా పడుకుంటున్నారు తాగినోళ్ళు. ప్రాథమిక పాఠశాలకి, గవర్నమెంట్ పాఠశాలకి గేట్లకు అడ్డంగా పడుకుంటున్నారు తాగి. పిల్లలు వచ్చి భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి. అగో మీ ఉత్తమ పాలసీల ఫలితంలో ఒక ఉత్తమ పాలసీ పరిస్థితి అది. ఇసుక పాలసీ. వాళ్ళు ధర నిర్ణయిస్తున్నారట అక్కడ కూర్చొని. ఇవాళ పేపర్లలో వచ్చినాయి. 5,000 ఎక్కువకైతే అమ్ముతా, లేదా 10,000 ఎక్కువకైతే ఇస్తామని చెప్పి మాకు గిట్టుబాటు కావట్లేదని అక్కడున్న ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల్లోకి పోయిందో వాళ్ళు అంటున్నారు. అది ఉత్తమ పాలసీయా? ఈజ్ ఆఫ్ డూయింగ్ అట, ఈజ్ ఆఫ్ బిజినెస్ అట, స్పీడ్ ఆఫ్ డూయింగ్. ఇది ఆయన చెప్తుండే. ఆలోచనలతోని సంపద సృష్టిస్తారట. ఏం ఆలోచనలు ఇస్తారు? 45 సంవత్సరాల నుంచి ఆలోచన చేస్తూనే ఉన్నారు. ఎవడికి వచ్చింది సంపద? మీ ఆలోచన వల్ల. ఇప్పుడు మళ్ళీ మీ ఆలోచనల వల్ల ఒకవేళ మీ బినామీలకి, మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు సంబంధించిన కంపెనీలకి సంపద సృష్టి జరిగిద్దేం కానీ ప్రజలకు జరిగే పరిస్థితి లేదు. ప్రజలకు జరిగే పరిస్థితి ఉంటే మీరు తీసుకొచ్చిన, మీరు ఏదైతే ఉత్తమ పాలసీలు 6 అంటున్నారు కదా, 6లో లిక్కర్ పాలసీ ఫెయిల్ అయింది, ఇసుక పాలసీ ఫెయిల్ అయింది. ఈ 2 ఫెయిల్యూర్. అంటే ఇది ప్రజలకు ప్రత్యక్షంగా సంబంధం ఉన్నాయి. తాగి రోడ్ల మీద పడుకుంటున్నారు మీ పాలసీ వల్ల. అంతకుముందు 12,000 అయిన ఇసుక ఇవాళ 20,000 అయింది మీ పాలసీ వల్ల. రైట్. ఇది ఒక వార్త. నెక్స్ట్ దిశ పేపర్. అడవిలో పందుల్లా దోచుకున్నారట, పెట్టుబడిదారులను తరిమేశారు. ఓహో, మీ బాధ అది, వాళ్ళని తరిమేశారని. ఇప్పుడు అడవిలో పందుల్లాగా దోచుకున్నది ఎవరు? 2,73,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఆయన పరిపాలనా కాలంలో పేద ప్రజలకి అమ్మ ఒడి పేరుతోని, రైతు భరోసా పేరుతోని, రకరకాల రైతు నేస్తం పేరుతోని, నేతన్న కార్యక్రమాలతోని రకరకాల వర్గాలకి వాళ్ళకి డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద అకౌంట్లలో డబ్బులు వేసిండు. అది మీకు దోచుకోవటం కింద కనపడుతుంది. ఇది అడవి పందుల్లా దోచుకున్నారు, పారిశ్రామికవేత్తలను నాకు కావాల్సిన వాళ్ళని తరిమేశారు అని. ఇవాళ మీరు వచ్చారు. మీరు అడవి పందులు లేక మరి వాళ్ళకు దోషి పెడతారు ఇప్పుడు. అంటే పేద ప్రజలకి, రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకి ఒక 2,73,000 కోట్ల రూపాయల సంపదని, ప్రభుత్వ సంపదను పంచితే అది దోచుకున్నట్టు మీరు అంటుంటే, మరి ఇలా మీరు తీసుకొచ్చే సూట్లు బూట్లు వేసుకున్న వాళ్ళకి 100,000 ఎకరాల ప్రభుత్వ భూములు, రాయితీలు, కరెంటు బిల్లులు రాయితీ, వాటర్ రాయితీ అన్నీ ఇస్తున్నారు కదా. మరి దీన్ని ఏమనాలి? దీనివల్ల ఎవరికి ప్రయోజనం? అంటే వస్తే గిస్తే బంట్రోతు ఉద్యోగాలు కొన్ని వస్తాయి, ఊడిగం చేయాలా, ఊడిగం చేసే ఉద్యోగాలు కొన్ని వస్తాయి. వాటిని చూపించి మీరుగా చాలా మంచి పరిపాలన చేసినట్టు చెప్పే కార్యక్రమం చేస్తున్నారు. స్కాముల కోసమే స్కీములు పెట్టారు, వినూత్న రీతిలో దోపిడీ చేశారు. రాష్ట్రం అప్పు 9,74,556 కోట్లు. కాదంటే అసెంబ్లీకి రాండి తేలుస్తా. సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు. అసభ్య పోస్టులు పెడితే ఎవరిని వదలనని వార్నింగ్. మళ్ళీ రాష్ట్రం అప్పు ఇవాళ 9,74,556 కోట్లకు వచ్చింది. మరి ఇదే అంశాన్ని మనం బడ్జెట్లో పెట్టలే.
6,46,00,000 కోట్లని 6,46,000 కోట్లని పెట్టారు. మరి మళ్ళా 9 ఎక్కడికి వచ్చింది? మళ్ళా 3,00,000 ఎట్లా పెరిగింది కోట్లు? ఇక దాంట్లో అసెంబ్లీకి వచ్చి చర్చించేదే ఉంది. మీరు పెట్టిన బడ్జెట్ ప్రపోజల్‌లో స్పష్టంగా చెప్పారు కదా! 6,46,000 కోట్ల రూపాయల అప్పు జరిగింది ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వానికని. మరి ఈ 9,74,000 అయింది. మళ్ళీ దీంట్లో అసెంబ్లీలో మాట్లాడేది ఉంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఫిగరు? మీరు ఎక్కడా కూడా రాబందుల లెక్క లేకపోతే అడుగు పందుల లెక్క దోచుకున్నారంటున్నారు కానీ, ప్రజలకి గడిచిన 5 సంవత్సరాలు ఇచ్చిన స్కీముల గురించి మాట్లాడట్లే. ఆ స్కీములు నేను ఎగబెడతానా అనే దాని గురించి మాట్లాడలే. అది మీరు మీరు చెప్తున్న తల్లికి వందనం కావచ్చు, లేతే రైతు భరోసా కావచ్చు, ఇట్లాంటి విషయాలను ఎందుకు ఎగనామి పెడుతుండ్రు? మీరు నిజంగానే వాళ్ళేం దోచుకున్నారు అంటున్నారు కదా! వాళ్ళేం మేము పంపిణీ చేసినాం ప్రజలకి అది దోచుకోవటం అనరు. కానీ మీరు ఇవాళ పంపిణీ చేయకుండా ఆపుతున్నారు కదా! ఆపి మరి మీరెవరికి దోచిపెడుతున్నారు అనేది ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇది ఒక వార్త. హ్మ్. బాలయ్య కట్ట పద్మభూషణ ఖరారైందట. కూటమి ప్రభుత్వం నామినేట్ చేసినట్టు ఊహాగానాలు. గత నెలలోనే కేంద్రానికి సమాచారం పంపారని వదంతులు. బాలకృష్ణ కట్ట పద్మ విభూషణ్ అట. రామోజీరావుకి భారతరత్న అన్న ఆశ్చర్యం లేదు. రామోజీరావు గారికి భారతరత్న ఇయ్యాలి అని సిఫార్సు చేసినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మార్గదర్శి అనే సంస్థను పెట్టి 2,610 కోట్ల రూపాయలు బ్లాక్ మనీని దాచిపెట్టిండు. డిపాజిటర్లు ఎవరో తెలవదు. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి తెలవదు. తెలవని పరిస్థితుల్లో ఈ రోజు కూడా హైకోర్టుకి పెన్ డ్రైవ్ లేని పరిస్థితుల్లో మార్గదర్శి ఫౌండరు రామోజీరావు గారు. ఆయనకి రేపు భారతరత్న ఇయ్యాలి, అంతకంటే మేధావి లేడని చెప్పిన ఆశ్చర్యం లేదు. అదే కోవలకు బాలకృష్ణకు కూడా పంపారట. పద్మ విభూషణ్ ఇవ్వాలని. అందరు చూసి దోచేసి దాచేశారట. 5 ఏళ్లలో అంతులేని దోపిడీ. సీఎం ధ్వజం. రాజకీయాల్లో అవినీతిని చూశా, కానీ దోపిడీ కోసమే రాజకీయాల్లోకి వచ్చారు. 45 ఏళ్ల రాజకీయ అనుభవం నాది, కానీ ఒక ఆర్థిక ఉగ్రవాది విధ్వంసం తొలిసారి చూస్తున్నా. కుటుంబానికి ప్రజల సొమ్ముతో విశాఖలో భారీ ప్యాలెస్. సొంత పత్రిక అడ్డగోలుగా 400 కోట్ల యాడ్స్. రాష్ట్రాన్ని వెంటిలేటర్ పైకి నెట్టారు. మోదీ సహకారంతో బయటికి తెచ్చారట. తెచ్చారా బయటికి? రాష్ట్రం అట వెంటిలేటర్ పైన ఉందని బయటికి తెచ్చిండట. ఈ ఈ గమ్మత్తులు, ఈ ప్రచారం చూస్తే ఇప్పుడు ఆంధ్రజ్యోతి పత్రిక రోజు వార్తలు రాసే దాంట్లో ప్రజల గురించి ఉంటలే. అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు అన్నట్టు వార్తలు రాస్తున్నారు. మొత్తం జగన్మోహన్ రెడ్డి గురించే వార్తలు. ఈయన దాచేశారట, దోచేశారట, అవే అబద్ధాలట. ఇక ఈ వార్తలు వీటితోనే ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి ఓడిపోయింది, ఇలా ముఖ్యమంత్రి లేడు. ఇవాళ ముఖ్యమంత్రిగా ఉంది చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏమి హామీలు ఇచ్చింది, ఏం చేయట్లేదు రాయాల. ఒక్క వాక్యం కూడా ఉండదు ఆంధ్రజ్యోతి పత్రికలో. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఏం చెప్పింది, 4-5 నెలలు కావచ్చింది, ఎందుకు అమలు చేయట్లేదని ఒక్క మాట కూడా ప్రజల గురించి రాయట్లే. మాట్లాడితే ఏం రాస్తారు? జగన్మోహన్ రెడ్డి దోచిండు, దాచిండు, జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు. ఈ జగన్మోహన్ రెడ్డి కాదు ముఖ్యమంత్రి. ఆంధ్రజ్యోతికి ఏబిఎన్ రాధాకృష్ణ గారికి తెలవాల్సింది ఏంటంటే, ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇస్తున్న హామీలను ఎగ్గొడతాడు. దాని గురించి రాస్తే అది వార్త అంటారు, దాని పత్రిక అంటారు. మీరు జగన్మోహన్ రెడ్డి గురించే రాస్తే, ఓడిపోయి ఇంట్లో కూర్చున్న ఆయన గురించి రాస్తే ఏమంటారు? ఆయన ముఖ్యమంత్రి ఇప్పుడు అనేది దోచేసి దాచేశారట. 45 ఏళ్ల రాజకీయ అనుభవంలో నేను ఎక్కడా చూడలేదు అంటుండు. ఈ రాజకీయ అవినీతి ఎక్కడా చూడలేదట. అసలు డబ్బుల కోసమే రాజకీయాల్లోకి వచ్చారు అని అంటుండు. మరి ఇవాళ ఉన్న రాజకీయ నాయకులు ఎవరికి తక్కువ ఉంది? అందరూ అన్ని పార్టీలు అదే కథ. వైఎస్ఆర్సీపీయా, తెలుగుదేశమా, ఈ నీతులు చెప్పే 45 సంవత్సరాల రాజకీయ జీవితాలని చెప్పే నాయకులా? వీళ్ళంతా కూడా ఒక్కొక్కళ్ళకి ఫామ్ హౌజులు ఉంటాయి, పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటాయి, కార్లు ఉంటాయి, ఎకరాలకు ఎకరాల భూములు ఉంటాయి, కంపెనీలు ఉంటాయి, ఇండస్ట్రీస్ ఉంటాయి. ఈ ఎక్కడి నుంచి వచ్చినాయి మరి? అందరూ మరి శుద్ధపూసలేనా? అందరు శుద్ధపూసలే. అవినీతి అంటే తెలియదు, మచ్చలేని మనుషులు. మళ్ళా ఈ మచ్చలేని మనుషులకి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మరి? రాస్తారు ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలో 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో మచ్చలేని మనిషి, అవినీతి మరకలేనోడు. అవినీతి మరకలేంది, ఇన్ని కేసులేంది, 330 కోట్ల సైబర్ క్రైమ్ ఏంది, మరి హెరిటేజ్ సంస్థలేంది, ఎక్కడి నుంచి వస్తాయి? ఏ ప్రజలకు రావట్లేదు కదా. కష్టపడి 24 గంటలు చెమటోడ్చి రక్తం దారబోసే వాళ్ళకు కూడా రావట్లేదు కదా. ఇల్లు వెళ్ళటమే కష్టంగా ఉంది కదా. మరి మీరు పొద్దున్నైతే ప్రజల కోసమే తిరిగి ప్రజాసేవలో ఉంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ కంపెనీలు, ఎక్కడి నుంచి వస్తున్నాయి షేర్లు? పుట్టిన పిల్లగాడికి కూడా, వీళ్ళ మనవడికి కూడా ఉన్నాయి షేర్లు కంపెనీలలో, వాటాలు కోట్ల రూపాయలు. ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేవాంశు అనే ఆ బాబుకి చిన్నపిల్లోడు, అతనికి కూడా ఉన్నాయి వాటాలు, కోట్ల రూపాయలు, కోట్ల ఆస్తులు.
మరి ఎవరికి రేట్ల ఈ రాష్ట్రంలో ఏ కుటుంబాలలో లేవుగా. సామాన్య రైతు కుటుంబాలు, సామాన్య ప్రజల కుటుంబాలు లేవు. ఓన్లీ రాజకీయ నాయకుల కుటుంబాల్లో ఉంటాయి. పిల్లలు ఇంగా 4, 5 తరాలు ఎనిక్కి కూడా పోయినా, ముందుకు పోయినా వాళ్ళ పేరుతోని ఎంత రాసినా తరగదు. అంత ఆస్తులు సంపాదించారు. మళ్ళీ అందరూ శుద్ధపోసు మాటలే. 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను చూడలేదు ఈ అవినీతని. అగో అమరావతి నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించండి. ఓహో! దానికోసం పోయారు. ఢిల్లీ పోయింది దేనికంటే రాష్ట్రం కోసం కాదు. ఆ సింగపూర్ గతంలో కన్సార్టియం ఉంది కదా! దాన్ని మళ్ళా తీసుకురండి మా వోళ్ళు ఉన్నారు అందులో. మాకు వాళ్ళకి వేరే ఒప్పందాలున్నాయి. దాన్ని మళ్ళా పునరుద్ధరించడానికి సహకరించండి మాకని కేంద్రాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. మళ్ళా వాళ్ళొస్తే పాత బాసులతో వస్తారు. పాత సూట్లు, బూట్లు ఏసుకున్నోళ్ళొస్తారు. వాళ్ళకి పాత ఒప్పందాలుంటే అయన్నీ అమలయితాయి. ఇక దానికోసం పోయిండు. గోదావరి పెన్నా అనుసంధానానికి సహకరించండి. విదేశీ పెట్టుబడులు ఏపీకి వచ్చేలా చూడండి. రాష్ట్రంలో జీఎస్టీ సర్ఛార్జీని 1% పెంచండి. కేంద్ర మంత్రులు చంద్రబాబు వినతులు. అమరావతి నట నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యం కావాలట. ఏదొద్దు. సింగపూర్ అంటే ముద్ద ఆయనకి. ఎందుకు? అక్కడ ఏదో లింకులు వచ్చినాయి. ఆ లింకుల కోసమే నానా తపన పడ్డాడు. గడిచిన 5 సంవత్సరాల్లో ఈలోలు పదవి పోయింది. మళ్ళీ ఇప్పుడు పదవొచ్చింది. మళ్ళా పోయి కూడా ఇప్పుడు పోలవరం ఎత్తు తగ్గీయటం గానీ, పోలవరంలో సామర్థ్యం తగ్గీయటం గానీ, ఇట్లాంటియన్నీ రాజీ పడతానంటే ఇగో ఈయనకు సంబంధించిన కోరికలు నెరవేర్చాలని. ఇగో ఈయనకి కొన్ని కోరికలున్నాయి. సింగపూర్ కంపెనీతోనే ఒప్పందం ఉండాలి. పోలవరానికి కూడా పలానా కంపెనీతోనే ఒప్పందం ఉండాలి. ఈ కోరికలున్నాయి. ఈ కోరికల వెనక మరి లావాదేవీలు ఏమున్నాయి కానీ మొత్తానికైతే ఆ రిక్వెస్ట్ చేయటానికి పోయిండు. పరిపూర్ణంగా పోలవరాట 45.72 మీటర్ల ఎత్తు 194.6 టీఎంసీలు నిల్వ. నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి. స్టాఫ్ వర్క్ ఆర్డర్ను పూర్తిగా ఎత్తేయాలని పట్టుబడదాం. ఈసీఆర్ఎఫ్ పై స్పష్టత కోరండి. 2027 మే కల్లా పూర్తికి ప్రణాళికలు. జలవనరుల శాఖ అధికారులకు చంద్రబాబు ఆదేశం. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం సాగునీటి ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యంతో నిర్మించే చర్యలు చేపట్టాలని జలవనరుల శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రాజెక్టును 45.72 మీటర్ల గరిష్ట ఎత్తులో నిర్మించి 194.60 టీఎంసీల జలాలను నిల్వ చేసి గోదావరి మిగిలి జలాలను రాష్ట్రమంతటికి అందించేందుకు అవసరమైన నిధులను మంజూరు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా పెంచాలని సూచించారు. అలాగే అంటే 45.72 మీటర్ల ఎత్తు 194.6 టీఎంసీలు పూర్తి సామర్థ్యం. అది పరిపూర్ణంగా పోలవరం వచ్చేటట్టు చూడండి ఎవరికి చెబుతుండే చంద్రబాబు నాయుడు గారు? జలవనరుల శాఖ అధికారులకి. అధికారులకు కాదు మీరు చెప్పాల్సింది. మీరు పోయి మోడీ దగ్గర కూర్చొని మోడీ గొంతు మీద కత్తి పెట్టైనా మీరు చేపించుకోవాలి. మోడీ పైన ఒత్తిడి తేవాలి. మీరు ఇక్కడ జలవనరుల శాఖ అధికారులు చేతి వాళ్ళు ఏం చేస్తారు అంటే తగ్గించింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఆంధ్రజ్యోతి పత్రిక అలా పరిపూర్ణమైన పోలవరమే ఉండేలాగా మీరు చేయండి అని చంద్రబాబు నాయుడు గారు జలవనరుల శాఖ అధికారులకు చెప్పిండంటే అది పరిపూర్ణంగా లేదు. ఇప్పుడు కేంద్రం దగ్గర ఏదో తేడా వచ్చింది. అది 45 నుంచి 41 తగ్గింది, సామర్థ్యం తగ్గింది, ఇవన్నీ వాళ్ళకి తెలుసు. కాబట్టి పరిపూర్ణంగా ఉండేటట్టు అధికారులు ఏం చేస్తారు? ముఖ్యమంత్రిగా మీరు పోయి ప్రధానమంత్రి దగ్గర కూర్చొని ఆయన పైన ఒత్తిడి తెచ్చి మాకు పరిపూర్ణమైన పోలవరం కావాలి, ఉంటేనే లేదంటే నేను విత్డ్రా చేసుకుంటా మద్దతు అని చెప్పు వస్తుంది గంటలలో. ఇవన్నీ డొంకతిరిగి అవ్వడం. డొంకతిరిగి వ్యవహారం ఏంటంటే అధికారులతో ఒత్తిడి చేస్తానంటే అక్కడ పసలేదు, అక్కడ అయిపోయిందా, ఆడ మాట్లాడే పరిస్థితి లేదు అన్నట్లు అర్థమవుతుంది. ప్రైవేట్ స్కూళ్ళ ఫీజులు వెబ్సైట్లో ఉంచాలని హైకోర్టు చెప్పింది. ఎవడన్నా ఉంచుతారా? నారాయణ ఉండు వాళ్ళ క్యాబినెట్లో మంత్రి ఉంచిండు ఎప్పుడన్నా? ప్రైవేట్ స్కూళ్ళు ఫామ్ 1 అని ఉంటుందట. ఆ ఫామ్ 1 ప్రకారం ఇగో ఉంచాలి. ప్రైవేటు పాఠశాల ఫీజులు వెబ్సైట్లో ఉంచాలి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాల గుర్తింపు కోసం సంబంధిత యాజమాన్యాలు సమర్పించే ఫామ్ 1 వివరాలను csc.ap.gov.in వెబ్సైట్లో ఉంచేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కమిషనర్కు నోటీసులు జారీ చేసింది. విచారణ డిసెంబర్ 4కు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. ఆర్టీఈ చట్ట నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని 14,551 ప్రైవేటు పాఠశాలలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ఫామ్ 1 వివరాలు వెబ్సైట్ ద్వారా వెల్లడించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది తాండవ యోగేష్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఇది 14,551 పాఠశాలలు ఏపీలో ఉన్నాయట. దాంట్లో నారాయణ శ్రీ చైతన్యాలు కూడా ఉన్నాయి. వాళ్ళు అనుమతి తీసుకునేటప్పుడు అంటే డిఓ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు అనుమతి తీసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్కి అప్లై చేసినప్పుడు ఫామ్ 1 అనే ఒకటి అప్లై చేస్తారు. ఆ ఫామ్ 1లో దాంట్లో క్లియర్గా ఉంటుందట. ఏముంటాయి? మౌలిక వస్తువులు, మౌలిక సదుపాయాలు ఏమున్నాయి, ఫీజులు ఏమున్నాయి, టీచర్ల విద్యార్హత, వారి అనుభవం, ఇవన్నీ ఉండాలి. ఇప్పుడు ఒకవేళ ఫామ్ 1లో ఇవన్నీ పెట్టినప్పటికీ ఫామ్ 1లో పెట్టిన ఫీజుల్ని వసూలు చేస్తానే ప్రైవేట్ స్కూళ్ళు.
నారాయణ, శ్రీ చైతన్య సంస్థల్లో లక్షలలో ఫీజులు వసూలు చేస్తాయి. కానీ ఫామ్ 1లో ఏముంటది? వేలల్లో ఉంటాయి. నామినల్ ఫీజ్ ఏదో ఉంటది. ఆ ఫామ్ 1లో ఉన్నప్పటికీ అమలు కావట్లే. ఇప్పుడు ఆ ఫామ్ 1 వెబ్‌సైట్‌లో పెట్టాలని ఒక న్యాయ అడ్వకేట్ ఏం చేసిండంటే కోర్ట్‌కి పోయిండు పిల్లేసి. ఒకవేళ వెబ్‌సైట్‌లో పెట్టినా కానీ వాళ్ళు దాన్ని ఇంప్లిమెంటేషన్ ఉండదు. ఆ ఇంప్లిమెంటేషన్ కావాలా. వీళ్ళు ప్రభుత్వం దగ్గర స్కూలుకి సంబంధించిన అనుమతి తీసుకునేటప్పుడు ఏం చెప్పారు? ఇయాల ఏం చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం ఎప్పటికప్పుడు గమనించాల. కంప్లెయింట్ సెల్ పెట్టాలా. కంప్లెయింట్ ఎవరైనా చేస్తే యాక్షన్ తీసుకోవాలి. అప్పుడు అమలైతాయి. ఇప్పుడు మొత్తానికైతే ఫార్మ్ 1 అయితే దాంట్లో పెట్టాలని చెప్పారు. ఇది ఒక వార్త వెబ్‌సైట్‌లో. రైట్. ఆ! దున్నపోతట. 23,00,00,000 దున్నపోతు. వామ్మో! దీని విలువ మామూలుగా లేదు. అన్మోల్ అంటే వెలకట్టలేనిదని అర్థం. ఈ చిత్రంలో యముని మహిషంలా బలంగా కనబడుతున్న దున్నపోతు పేరు అదే అట. దీని ధర అక్షరాల 23,00,00,000 రూపాయలు. హర్యానాలోని సిర్సా జిల్లాకు చెందిన గిల్ అనే ఆసామి వద్ద ఉంది దున్నపోతు. దీని బరువు 1500 కిలోలు. మేలుజాతి జీవం కావడంతో దీని వీర్యానికి బోలెడంత డిమాండ్ ఉందట. ఎంత అంటే అనుమోల్ వీర్యాన్ని అమ్మడం ద్వారా దీని యజమాని గిల్ నెలకు 5,00,000 దాకా సంపాదిస్తున్నాడట. దీన్ని ఆరోగ్యంగా ఉంచడం ద్వారా అంత ఆదాయం సంపాదించాలంటే అందుకు తగ్గ ఖర్చు కూడా ఉంటుందట. దీనికి రోజుకు పావు కిలో బాదం పప్పులట, 4 కిలోల దానిమ్మ గింజలు, 30 అరటి పండ్లు, 5 లీటర్ల పాలు, 20 గుడ్లు పెడతారట. రోజుకు 2 సార్లు దీని ఒంటికి ఆవ నూనె, బాదం నూనె దట్టంగా పట్టించి స్నానం చేస్తారట. మామూలుగా లేదు. దీనికి రాజభోగం అనమాట. 23,00,00,000 అట. 23,00,00,000 అంటే ఒక 2, 3 మెర్సిడెస్ బెంజ్ కార్‌లొస్తాయి. ఒక 4, 5 విల్లాలు కొనొచ్చు హైదరాబాద్‌లో. 23,00,00,000 రూపాయల దున్నపోతట. దాన్ని సాకుతాడట. దాని వీర్యం నుంచే నెలకి 5,00,000 రూపాయల ఆదాయం వస్తదట. దాని మెయింటెనెన్స్‌కి దాదాపు కొన్ని లక్షలలో ఖర్చయిద్దనుకుంటా నెలకి. ఇది హర్యానాలో సిర్సా అనే ప్రాంతంలో ఉందట. దాని ఆసామి దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసి ముడిసిరా ఒంటికి ఆవ నూనె, ఆ బాదం నూనె ఇది మనుషులకు కూడా ఇద్దలేదు ఆ రాజభోగం. మామూలుగా ఎన్ని డబ్బులున్నోడికి కూడా ఇంత కాదు. ఇంత రాజభోగం కోట్ల రూపాయలున్నోడికి కూడా రోజు ఆవ నూనె అయ్యి పెట్టి బాదం పప్పులు, పిస్తా పప్పులు పెట్టి సాదరు. దీన్ని సాత్తండు. రోజుకి 20 గుడ్లట. 20 గుడ్లు, 5 లీటర్ల పాలు, 30 అరటి పండ్లు, పావు కిలో బాదం పప్పు. ఇది 23,00,00,000 దున్నపోతుకు సంబంధించి చరిత్ర. ఈనాడు చూద్దాం. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ఒకటే ఉంటాయి అనుకుంటా బ్యానర్ రైటింగ్. ఇగో కన్న తల్లి శీలాన్నే శంకించారు మనుషులేనా? కన్న తల్లి శీలాన్ని శంకించేవారు మనుషులేనా అని చంద్రబాబు నాయుడు గారు అంటుండు. ఎవరు శంకించారు? ఎవరు శంకించలే. మీరు అనుకుంటున్నారు శంకించారని. అలాంటి వారికి మనమో లెక్క అడవి జంతువుల్లా రాష్ట్రాన్ని దోచుకున్నారు. ప్రజల ఆదాయం పెరగలేదు. అప్పులు పెంచారు. ఒక్కో ఇటుక పేర్చుతూ రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నాం. సూపర్ 6తో పాటు మరిన్ని పథకాలు అమలు చేస్తాం శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. కన్న తల్లి శీలాన్ని శంకించేవారు మనుషులేనా? ఇక మనం ఒక లెక్కన అంటుండు. ఆ శీలాన్ని ఎవరు శంకించారని చెప్పట్లే. ఎవరు తల్లి శీలాన్ని ఎవరు శంకించారనేది. ఏందంటే అవతలోడి మీద బురద జల్లటం. ఇది ఒక వార్త. నెక్స్ట్ ఆంధ్రప్రభ. హ్మ్. ఎస్సీ వర్గీకరణ కోసం ఏకసభ్య కమిషన్ అంటే రిటైర్డ్ ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా నియామకం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు ఆగస్టు 1 రోజు తీర్పిచ్చింది. ఆగస్టు 1 రోజు తీర్పిస్తే ఇవాళ మనం నవంబర్‌లో ఉన్నాం. ఇప్పటికి గాని తీరింది కూటమి ప్రభుత్వానికి. ఆ వర్గీకరణ పైన ఏకసభ్య కమిషన్ ఏశారట. దాంట్లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా. ఎందుకంటే అసలు ఈ కమిషన్‌లు ఇదంతా టైమ్ పాస్ గాని, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారే గతంలో ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు అమలు చేసిండు. ఎస్సీ వర్గీకరణ ఏబీసీడీగా అమలు చేసి ఉన్నది. ఆయనకు అనుభవం ఉంది. ఈ దేశంలో మొట్టమొదటిసారి అమలు చేసింది ఆయన. నిజంగానే ఆయన అమలు చేయదలుచుకుంటే ఆయన ఇప్పుడు అమలు చేయొచ్చు. మళ్ళీ ఏకసభ్య కమిషన్లు, ద్విసభ్య కమిషన్లు, ఈ కమిషన్ రిపోర్ట్‌లు దాని మీద తతంగాలు కాకుండా అసలు ఆ ఎస్సీ వర్గీకరణ కోరుకుంటున్న సంఘాలతోని, కుల సంఘాలతోని కూర్చొని అధికారులు చర్చిస్తే ఏ జిల్లాలో ఎట్లుంది, జిల్లా యూనిటా, మండలం యూనిటా, రాష్ట్ర యూనిటా ఒక డిస్కషన్ పెడితే అయిపోద్ది. ఇదంతా టైమ్ పాస్ వ్యవహారం. ఇప్పటికే 3, 4 నెలలు అయింది తీర్పొచ్చి. ఇప్పుడు తీరింది. ఇది ఒక వార్త. ఇది ఆంధ్రప్రభ సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.